రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కటం ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, గత 4-5 రోజులుగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి నాయకుడు, మాజీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుతం ఏమీ కాకపోయినా పార్టీకి సర్వేసర్వగా భావించబడేటటువంటి అత్యంత ప్రముఖమైనటువంటి నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ఎక్కడున్నారు? ఆయన ఎక్కడా కనపడటం లేదు. ఆయన ఏ కార్యక్రమంలో పాల్గొనటం లేదు. ఎన్నికల హడావిడి నడుస్తున్నటువంటి సమయంలో, ఒక దశ పోలింగ్ కూడా పూర్తయినటువంటి సమయంలో రాహుల్ గాంధీ హఠాత్తుగా బయట కనిపించటం మానేశారు. నిజానికి ఆయన 2-3 రోజుల క్రితము రాంచీలో జరిగినటువంటి ఉల్గలన్ న్యాయ్ యాత్ర అనే పేరిట జార్ఖండ్ ముక్తి మోర్చాకి చెందినటువంటి కల్పనా సోరెన్, ఆమె భర్త హేమంత్ సోరెన్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతము ఈడీ కేసులో జైల్లో ఉన్నారు. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఈయన కూడాను ఈడీ కేసులో జైల్లో ఉన్నారు. ఆయన భార్య అయినటువంటి సునీత కేజ్రీవాల్, వీళ్ళు మిగతా అనేక మంది నాయకులు, ఇండీ కూటమికి చెందినటువంటి నాయకులు, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, మల్లికార్జున్ ఖర్గే వంటి అనేకులు పాల్గొన్నటువంటి ఈ సదస్సులో రాహుల్ గాంధీ పాల్గొనవలసి ఉంది. ఆయన పేరు వక్తల జాబితాలో ఉంది, అతిథుల జాబితాలో ఉంది. కానీ సదస్సు ప్రారంభమయ్యే సమయానికి ఈ ఉల్గలన్ న్యాయ్ యాత్ర, ఉల్గలన్ అంటే జార్ఖండీ భాష ఏదైతే ఉందో, ఈ స్థానికంగా ఇక్కడ మాట్లాడేటువంటి సంథాల్ లాంగ్వేజ్లో దీని అర్థము విప్లవము అని అర్థం. విప్లవ న్యాయం యాత్ర అనే పేరుతోటి జరిగినటువంటి ఈ సదస్సులో రాహుల్ గాంధీ రాకపోవడంతో చాలామంది ప్రశ్నించారు. ప్రశ్నించేటప్పటికీ కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ మాట్లాడుతూ ఆయనకు ఫుడ్ పాయిజనింగ్ జరిగింది, ఫుడ్ పాయిజనింగ్ జరిగిన కారణంగా ఆయన ప్రస్తుతము ట్రీట్మెంట్లో ఉన్నారు అని చెప్పి అన్నారు. అయితే తమాషా ఏంటంటే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఇటువంటి ఈ కుటుంబం, గాంధీ నెహ్రూ కుటుంబం ఏదైతే ఉందో, ఈ గాంధీ నెహ్రూ కుటుంబానికి ఏదైనా అనారోగ్యం వస్తే మొట్టమొదట వెళ్ళేది గంగారాం హాస్పిటల్, ఢిల్లీలో ఉన్నటువంటి గంగారాం హాస్పిటల్. రాహుల్ గాంధీ గంగారాం హాస్పిటల్లో అడ్మిట్ కాలేదు. పోనీ ఆయన ఏమి చికిత్స తీసుకుంటున్నారు, ఫుడ్ పాయిజనింగ్ ఎక్కడ జరిగింది, దీనికి సంబంధించినటువంటి ఎలాంటి డీటెయిల్స్ బయటకు రావడం లేదు. మామూలుగా అంతకు ముందు ప్రియాంక వాడ్రాకు రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి న్యాయ్ యాత్ర అస్సాం నుంచి వస్తూ ఉత్తరప్రదేశ్లో ప్రవేశించినప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభారిగా ఉన్నటువంటి ప్రియాంక వాడ్రా ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఎందుకు పాల్గొనలేదు అని అడిగినప్పుడు ఆమె కూడా ఇదే కారణం చెప్పింది. ఫుడ్ పాయిజనింగ్ అయింది ప్రియాంక వాడ్రాకి, ఫలితంగా ఆమె రాలేకపోతున్నారు. ఆమె గంగారాం హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లో కొద్దిసేపు ఉన్నారు, కొన్ని గంటల పాటు ఉన్నారు, తిరిగి వచ్చేశారు. ఫుడ్ పాయిజనింగ్ జరిగితే కొద్ది గంటల్లోనే ట్రీట్మెంట్ ఎలాగ సర్దుకుంటుంది అనేది అర్థం కాలేదు. ఒకవేళ సర్దుకుని బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె ఉత్తరప్రదేశ్లో యాత్ర జరుగుతున్నప్పుడు ఎందుకు పాల్గొనలేదు అన్నదానికి కూడా జవాబు లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీకి కూడా ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని జయరాం రమేష్ చెప్తున్నారు. ఆయన ఏ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు, ఏమి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఎన్ని రోజులు బాగుపడతారు, కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా ఏ రకమైనటువంటి ప్రకటన లేదు, స్పష్టీకరణ అంతకన్నా లేదు. ఇదిలా ఉండగా హఠాత్తుగా అమేఠీలో, ఉత్తరప్రదేశ్లోని అమేఠీలో ఉన్నటువంటి ఆయన ఇంటిని ఒకసారిగా మెరుగులు దిద్దుతున్నట్టుగా, బూజు దులుపుతున్నట్టు, రంగులు వేస్తున్నట్టు, ఆ హౌస్ని రెనోవేట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ 2019 ఎన్నికల్లో ఓడిపోయి, అమేఠీ నుంచి ఓడిపోయి వైనాడ్ నుంచి గెలిచిన తర్వాత ఒకే ఒక్కసారి ఒక రాత్రి గడిపేందుకు రాహుల్ గాంధీ అమేఠీకి వెళ్ళారు.
అప్పుడు ఆయన తన నివాస భవనంలో కూడా ఉండలేదు. ఇప్పుడు ఆ ఇంటిని హఠాత్తుగా ఎందుకు రినోవేట్ చేస్తున్నారు అన్నటువంటి ప్రశ్న తలెత్తింది. ప్రశ్న ఎందుకు తలెత్తిందంటే రాహుల్ గాంధీ అమేఠీలో పోటీ చేస్తారు అన్నటువంటి వదంతులు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎటువంటి మాట మాట్లాడలేదు, ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. పైగా అమేఠీలో అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. ఎందుకంటే కేరళకు సంబంధించి రెండవ విడత పోలింగ్లో కేరళలో ఉన్నటువంటి 20 సీట్ల పోలింగ్ జరిగిన తరువాత అమేఠీలో రాహుల్ గాంధీ పేరు ప్రకటించే అవకాశం ఉంది. అక్కడ ఆయన అందుకని ఈ ఇంటిని రెనోవేట్ చేస్తున్నారు. ఎందుకంటే స్మృతి ఇరానీ ఇటీవలే తన ఇల్లు ఒకటి నిర్మించుకుని దాని గృహప్రవేశం చేసి తాను అమేఠీకి చెందినటువంటి లోకల్ అని చెప్పుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి నివాస భవనం కూడా రెనోవేట్ చేయటం వెనుక ఆయన ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు సన్నద్ధం అవుతున్నారా, సన్నాహాలు చేస్తున్నారా? కేరళ పోలింగ్ పూర్తయిన తరువాత అమేఠీ ప్రకటన వస్తుందా? ఈ ప్రశ్నకు కూడా కాంగ్రెస్ నుంచి జవాబు రావటం లేదు. ఆ రకంగా చేస్తే అటు వైనాడు ప్రజల్ని మోసం చేసినట్టు అవుతుంది, ఇటు అమేఠీ ప్రజల్ని మోసం చేసినట్టు అవుతుంది. ఏది ఏమైనప్పటికీ స్మృతి ఇరానీ వంటి అద్భుతమైనటువంటి వాగ్దాటి కలిగినటువంటి నాయకురాల్ని అమేఠీలో ఎదుర్కోవలసి వస్తే ఎలా మాట్లాడాలన్నటువంటి ట్రైనింగ్ పొందేందుకు ఆయన కనిపించటం లేదా? రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి, కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు స్పష్టీకరణను ఇవ్వటం లేదు. పర్యవసానంగా అసలు ఆయన అమేఠీలో పోటీ చేస్తారా, ఆయన అనారోగ్యం ఏమిటి, అనారోగ్యపు నేచర్ ఏమిటి, ఆయన ఏ ఆసుపత్రికి వెళ్లకుండా ఫుడ్ పాయిజనింగ్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇంట్లో తీసుకుంటున్నారా, ప్రియాంక గాంధీకి గంటల్లో ఫుడ్ పాయిజనింగ్కి సంబంధించిన ట్రీట్మెంట్ గంగారాం హాస్పిటల్లో పూర్తయినప్పుడు వీరికెందుకు కాలేదు, సోనియా గాంధీకి సంబంధించి ఏ అనారోగ్యం వచ్చినా ముందు వెళ్ళేది గంగారాం హాస్పిటల్కే. ఆ రకంగా కుటుంబ సభ్యులందరూ వెళ్ళేటటువంటి ఆసుపత్రికి వీరు వెళ్ళకపోవడం ఏమిటి? ఇటువంటి అనేక ప్రశ్నలు ఎన్నికల సమయంలో తలెత్తుతున్నాయి. వయనాడ్లో ఆయన పోటీ చేస్తారా లేదా అన్నది ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. అయితే ఉత్తరప్రదేశ్లో ఇంకా తమాషాలు జరుగుతున్నాయి. అదేంటంటే ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి సంబంధించిన కంచుకోటగా భావించే కన్నౌజ్ లోక్సభ స్థానానికి ఇప్పటి వరకు ఆ పార్టీ తనక అభ్యర్థిని ప్రకటించలేదు. కనౌజ్ సీట్ నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తారు. అఖిలేష్ యాదవ్ ఈసారి పోటీ చేస్తారా చెయ్యరా అన్నటువంటి విషయంలో స్పష్టీకరణ లేదు. ఎందుకంటే ఆయన భార్య ఇప్పటికే సుల్తాన్పూర్, బహుశా సుల్తాన్పూర్ నియోజకవర్గం నుంచి ఆమె అభ్యర్థిగా క్షమించాలి, మైన్పురి నియోజకవర్గం, మైన్పురి, సుల్తాన్పూర్, ఎటా ఈ 3 లోక్సభ నియోజకవర్గాలు ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి కంచుకోటలు లాంటివి. మైన్పురి నుంచి ఆమె పోటీలోకి దిగింది. కానీ అఖిలేష్ యాదవ్ పోటీ చేయాల్సినటువంటి కన్నౌజ్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. దీని రహస్యం ఏమిటి, దీని భావం ఏమిటి తిరుమలేశ అన్నటువంటి ప్రశ్న వస్తుంది. ఆయన పోటీ చేస్తారా, కుటుంబ సభ్యులు వేరే వాళ్ళని దింపి కేవలం ప్రచారం చేస్తారా, పోటీకి ఆయన ఎందుకు వెనకాడుతున్నారు, ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. రాహుల్ గాంధీ ఆ రకంగా కనిపించకుండా 4 రోజులుగా ఎవరికీ దర్శనం ఇవ్వకుండా ఉన్న సమయంలోనే ఇక్కడ ములాయం సింగ్ యాదవ్ కూడా ఈ రకంగా చేయటం, ములాయం సింగ్ యాదవ్ కుమారుడైనటువంటి అఖిలేష్ యాదవ్ కూడా ఈ రకంగా చేయటం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.